హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ బిన్నీస్ కర్రీ. ఈ బిన్నీస్ కర్రీని 2 రకాల కూరగాయలతో కలిపి చేశారంటే చాలా యమ్మీగా ఉంటుంది. మరి ఈ యమ్మీ బిన్నీస్ కర్రీ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ఈ బిన్నీస్ కర్రీ తయారీకి 1/2 కేజీ అన్ని బిన్నీస్ని తీసుకొని సన్నగా తరిగి ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని తీసుకొని సన్నగా తరిగి ఇలా వాటర్లో వేసారంటే నల్లబడకుండా ఉంటుంది. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని 1.5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2-3 రకాల పోపు దినుసులను అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అన్నీ కలిపి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మినపగుళ్ళు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటే ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లిపాయలు మొత్తం వేగించకుండా సగం వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒక 5-6 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ఉల్లిపాయలు, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బిన్నీస్ ముక్కల్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బిన్నీస్ ముక్కలు వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఉడికించారంటే బిన్నీస్ ముక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత తురిమిన బంగాళదుంపని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ లేకుండా మొత్తం పిండేసి బిన్నీస్ ముక్కల్లోకి ఆలు తురుముని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏమాత్రం వాటర్ అనేది వేయకుండా ఉండాలి. ఇలా చేసినట్లయితేనే ఈ బిన్నీస్ ఆలుగడ్డ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ బంగాళదుంప మొత్తం ఆయిల్లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు దీనిని ఉడికించుకోవాలి. సన్నగా తురిమాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఇది మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని టేస్ట్కి సరిపడా కారంని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టేస్ట్కి సరిపడా ఉప్పుని, కారంని వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కలుపుకొని బాగా వేగించుకున్నారంటే తురిమిన బంగాళదుంప బిన్నీస్ ముక్కల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బిన్నీస్ కాయల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి ఒక 2 సార్లు తీసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కేవలం 10 నిమిషాల్లోనే ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే బిన్నీస్ తురిమిన ఆలు కర్రీ అనేది టేస్టీగా తయారవుతుంది. ఈ బిన్నీస్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.